గెడ్డపు వలస పుణ్యభూమి సాక్షిగా నిశ్శబ్దంగా మిగిలిపోయిన శ్మశాన వాటికను పరమశివుని కైలాస మార్గంగా మార్చాలనే మా సంకల్పానికి వెన్నుముకగా నిలిచిన ప్రతి ప్రాణానికి వందనం. ధన రూపంలో దాతృత్వాన్ని చాటిన వారికి, వస్తు రూపంలో ప్రాణం పోసిన వారికి, వాక్ రూపంలో ధైర్యాన్ని నింపిన వారికి మరియు తమ అమూల్యమైన కాలాన్ని ఈ పవిత్ర కార్యానికి ధారపోసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఆ భక్తి భావముతో, ఐక్యమత్యముతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని మీ ముందుకి తెస్తున్నాం. చిలకా ములకా ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమనే విజయీ భవ విజయీ భవ శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని, మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ. గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే, నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ చల్ చల్, పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా, దోచారే గౌరవం నీ వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం నీ వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ.
ఇది మన గెడ్డపోలస యువత సత్తా. శ్మశానాన్ని సైతం కైలాసంగా మార్చగల శక్తి మన ఐకమత్యంలో ఉందని నిరూపించాం. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని చాటి చెప్పిన ప్రతి మిత్రుడికి నా కృతజ్ఞతలు. ఈ నిర్మాణం కేవలం ముగింపు కాదు, మన గ్రామ అభివృద్ధికి ఇది ఒక గొప్ప ఆరంభం. గ్రామ పెద్దల ఆశీస్సులతో, మనందరి అసంచలమైన సహకారముతో మన ఊరి రూపురేఖలను మార్చే వరకు విశ్రమించేదే లేదు. ఊరి కోసం, రేపటి కోసం ఒక్కటవుదాం. జై హింద్.